నమస్కారం. జే న్యూస్ కి స్వాగతం. గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి. మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలంటూ చిట్టెల రవిచంద్ర డిమాండ్. గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్టెల రవిచంద్ర డిమాండ్ చేశారు. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మోతి మండల ఎంపీడీఓ కార్యాలయం ఎదుట మంగళవారం రిలే దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూనియన్ మండల అధ్యక్షులు నావిలి నాగరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా చిట్టెల రవిచంద్ర మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు 26,000 రూపాయల కనీస వేతనం అమలు చేయడంతో పాటుగా ఆ వేతనాన్ని నేరుగా కార్మికుల బ్యాంక్ అకౌంట్స్ లో జమ చేయాలని కోరారు. గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి రెండో పీఆర్సీలోకి తీసుకురావాలని, ఉద్యోగ భద్రత కల్పించి పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గ్రామ పంచాయతీ కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, కారోబార్ బిల్ కలెక్టర్లకు ప్రత్యేక హోదా కల్పించాలని, దాన ఖర్చులకు 30,000 రూపాయల వేతనం చెల్లించాలని కోరారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల మెడకు ఉరితాడుగా మారిన మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు వట్టికూటి అవిలయ్య, ప్రధాన కార్యదర్శి గజ్జలింగయ్య, జలగం తిరుపయ్య, వీరయ్య, వీరారెడ్డి, నాగమణితో పాటు వివిధ గ్రామ పంచాయతీల కార్మికులు పాల్గొన్నారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా మోతే మండల ఎంపీడీఓ కార్యాలయం ముందు 2 రోజులు రీలే దీక్షలో మా గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మరియు మోతే మండల కేంద్రంలో కూడా పాల్గొనడం జరిగింది. ఈ రీలే దీక్షల ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే గ్రామ పంచాయతీ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. కార్మికులందరినీ కూడా రెండో పీఆర్సీలోకి తీసుకురావాలి. ఎందుకు అని అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా కావచ్చు, గ్రామ పంచాయతీ కార్మికుడు ఎన్ని రోజులైనా కానీ ఒక కార్మికుడుగానే మిగిలిపోతున్నాడు. కానీ ఎటువంటి ఉద్యోగ భద్రత కానీ ఇంకా వేరే ఎటువంటి ఫెసిలిటీస్ కానీ ఎటువంటి అవకాశాలు కూడా లేవు. ఇంకా ఎన్ని రోజులు ఈ బానిసత్వం అనేది? కనీసం ప్రస్తుతం ఇప్పుడు ఇస్తున్న 9,500 రూపాయలు ఇప్పుడున్న ప్రభుత్వం ఏమని చెప్పింది? గ్రీన్ ఛానల్ ద్వారా నేరుగా అకౌంట్లో వేస్తామని చెప్పింది. కానీ మాట మార్చి మళ్ళీ ఏం చేసింది? వేస్తున్నది, ప్రతి నెల అకౌంట్లో వేస్తున్నది. కానీ ఏ అకౌంట్లో వేస్తున్నది? గ్రామ పంచాయతీ అకౌంట్లో వేస్తుంది. గ్రామ పంచాయతీ అకౌంట్లో వేయడం అనేది అది మా కరెక్ట్ పద్ధతి కాదు. కరెక్ట్గా గ్రామ పంచాయతీ కార్మికుని అకౌంట్లోనే నేరుగా చెల్లించాలి. ఇంకొకటి ఏంది ప్రధానమైన డిమాండ్? మెడకు ఉరితాడుగా ఉన్నటువంటి మల్టీపర్పస్ విధానం రద్దు కావాలి. ఎందుకు రద్దు కావాలి? ఏ వ్యవస్థలంటే ఉదాహరణకి పోలీసులు ఉంటారు, ఎస్ఐ గారు ఉంటారు, సిఐ గారు ఉంటారు, కానిస్టేబుల్ ఉంటారు. మా ఎంపీడీఓ ఆఫీస్ తీసుకుంటే ఎంపీడీఓ, ఎంపీఓ, మరి సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉండు. కానీ గ్రామ పంచాయతీ వ్యవస్థలో ఎందుకు లేరు? ఉన్నారు. గ్రామ పంచాయతీలు ఇంతకుముందు జీవో నెంబర్ 60 ప్రకారం కారోబర్లు, బిల్ కలెక్టర్లు, కమాటీలు, వాటర్మెన్లు, పంప్ ఆపరేటర్లు, స్వీపర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు, అటెండర్లు, ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి. కానీ వీటన్నిటిని కుదించి జీవో నెంబర్ 51 తీసుకొచ్చి అందరినీ కూడా మల్టీపర్పస్ అని తీసుకొచ్చింది. అంటే అన్ని వ్యవస్థలలో కూడా ఎవరి పని వాళ్ళకు ఉన్నది. కానీ మా గ్రామ పంచాయతీ కార్మికులకు ఎందుకు లేదు అని దీన్ని మేము నిలదీస్తూ ఉన్నాం. ప్రభుత్వం కనీసం చనిపోతే ఎటువంటి ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా లేదు. కనీసం చనిపోయిన వాడికి ఎటువంటి కూడా వర్తిస్తలేదు. ఇంకా ప్రభుత్వం ఎన్ని రోజులు కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా గ్రామ పంచాయతీ కార్మికుల బతుకులు మారుతాయని అనుకున్నాం. కానీ ఇంకా ఎన్ని రోజులు ఈ వెట్టి చాకిరి నుంచి విముక్తి మాకెన్నడూ కలుగుతుంది అని ఆశిస్తూ ఇక్కడికి ప్రభుత్వం మళ్ళీ పునరాలోచించి గ్రీన్ ఛానల్ ద్వారా మాకు ఎవరి అకౌంట్ల వాళ్ళకు జీతాలు ఇచ్చినట్లయితే బాగుంటుందనేటువంటి మా యొక్క చిన్న విన్నపం. మరి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త సర్పంచులు కూడా ప్రతి గ్రామంలో మా యొక్క పెత్తనం చెలాయించాలి. ఎటు చూసినా గ్రామ పంచాయతీ వర్కర్లే మాకు ముందుగా దొరుకుతున్నారు. వీళ్ళని తీసేసి కొత్త వాళ్ళని కూడా ఏర్పాటు చేసుకోవాలని ఒక ఆలోచన. మరి మా యొక్క కార్మికుల వేధింపులు కూడా మేము చూసినప్పటికీ ఇప్పుడు 4 గ్రామాలలో వేధింపులు జరుగుతున్నాయి. అట్టి సర్పంచుల గారిని కూడా దృష్టికి తీసుకుపోయినాం. సార్, మా యొక్క
చేసే పని అటువంటిదే మేము వెట్టి చాకిరి చేస్తున్నాం. చేసేటువంటి పనికి 316 రూపాయలు పడుతున్నా మా మీద మీ పెత్తనం చేస్తున్నప్పటికీ మేము చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి మమ్మల్ని మీరు ఏ విధంగా తొలగిస్తారు? మేము 16, 17 సంవత్సరాలు, మరి 40 సంవత్సరాలు కూడా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు సర్పంచ్ గారికి నచ్చకపోయేసరికి అట్టి సిబ్బందిని తొలగించడం అది మా ఇష్టం. మేము తీర్మానం చేసి ఎంపీడీఓ గారికి ఇస్తే ఇమీడియట్లుగా తొలగించాలనేటువంటి ఆలోచన వారికి వస్తుంది. అది మంచి పద్ధతిగా సార్. మీరు ఉండేటువంటిది 5 సంవత్సరాల పీరియడ్లో గ్రామ పంచాయతీకి గతంలో సేవలు చేసినటువంటి వాళ్ళకు నచ్చకుండా మీకు ఎందుకు నచ్చట్లేదు మేము అనేటువంటి ఆలోచనలు మీరు విరమించుకొని ప్రతి గ్రామ పంచాయతీకి కార్మికుడిని మీలో కుటుంబ సభ్యులుగా చూసుకుంటారని కోరుతున్నాం. అదేవిధంగా ప్రతి కార్మికుడికి వెట్టి చాకిరీకి బలి అవుతున్నారు. మేము చేయాల్సిన పనుల కంటే ఎక్కువ సర్పంచ్ చెప్పినా చేయాల్సిందే, సెక్రటరీ చేయాల్సిందే, ఎవరు చెప్పినా మేము వెనకాడకుండా చేస్తున్నాం. కాబట్టి మా యొక్క అకౌంట్లో ఒక్కొక్కరి అకౌంట్లో డబ్బులు జమ చేయాల్సిందిగా ఈ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మా కార్మికులకు న్యాయం చేయాలి. అదేవిధంగా మరి మాకు ఒక జాబ్ చార్ట్ క్యాలెండర్లు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా యొక్క ఉద్దేశం. మరి మేము ఏ కేటగిరీకి